ప్రపంచంలో యేసుక్రీస్తు వారి యొక్క మరణం చాలా శ్రేష్టమైంది. ఆయన ఈ భూలోకంలో మరణించినంతగా ఏ వ్యక్తి ఈ లోకంలో మరణించలేదు. నిజానికి ప్రపంచంలో యేసుక్రీస్తు వారి యొక్క మరణం ఊహించని చరిత్ర. ఆయన మరణించినట్టు ఈ లోకంలో ఎవ్వరు మరణించలేదు. ఆయన త్యాగం, ఆయన సహనం, ఆయన శిలువ, ఆయన విమోచన, ఆయన తీర్మానం, ఆయనను గూర్చిన అనేక వేదాలు, శాస్త్రాలు, శ్లోకాలు, చరిత్ర, ఎన్నో ఆర్కియాలజిక్ ఎవిడెన్స్ ఆధారాలు ఉన్న గొప్ప మరణం. ఈ లోకంలో ఆయన చనిపోయినట్టుగా, ఆయన శ్రమలు పొందినట్టుగా ఎవ్వరూ ప్రజల కొరకు, దేశము కొరకు, అనేక మంది ప్రజలు పాప విముక్తులు అవ్వడము కొరకు ఎవ్వరు కూడా అలాంటి గొప్ప త్యాగం చేయలేదు ప్రపంచంలో, యేసుక్రీస్తు వారు తప్ప. అందుకే బైబిల్ అంటుంది, మార్కు సువార్త 10:45 మనసు కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చను అని చక్కగా రాయబడి ఉంది లేఖనం. తన పరిచారం కొరకు రాలే, తనకు తాను గొప్ప చేసుకోవడానికి లోకానికి రాలే, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకి లోకానికి వచ్చి నీ కోసం, నా కోసం, మనందరి కోసం మనల్ని ఏదైతే చెడుగొడుతుందో, ఏదైతే బాధిస్తుందో, దేని భారంలో ప్రపంచం పడుతుందో ఆ భారాన్ని తొలగించడానికి, ఆ పాప భారాన్ని తొలగించి ఆ భారాల నుంచి అనేక మందిని విడుదల కలగ చేయడానికి, దాని నుంచి విమోచన కలగ చేయడానికి ఆయన లోకం రావడం జరిగింది. కనుక యేసుక్రీస్తు మరణం సాధారణమైంది కాదు. యేసుక్రీస్తు వారి మరణం అసాధ్యమైనది. దీన్ని గమనించి తెలుసుకున్నట్లయితే ఈరోజు ప్రభు కార్యం నీ జీవితంలో జరుగుతుంది. నీ పాపములు క్షమించబడతాయి. నిన్ను ఆయన నిత్య రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. నువ్వు ఇష్టపడితే ప్రభుని దగ్గరకు వచ్చి నిన్ను బలపరిచి తన హక్కును చేసుకుంటాడు.